వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక లో కాస్ట్లో 2 BHK ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి గ్రూప్ హౌస్లోని 2 BHK ప్లాట్ అండి. ఇది వచ్చి ఫ్రంట్ ఎలివేషన్ అండి. ఇది ఓల్డ్ అయితే సుమారు ఒక 7 years అయితే ఓల్డ్ అండి. కానీ సేల్ అయితే మాత్రం ఫస్ట్ సేలేనండి. ఇది ఫస్ట్ సేల్ ఎందుకనంటే ఇది ల్యాండ్ ఓనరు సంబంధించిన ప్లాట్స్ అన్నమాట. వాళ్ళు రెంట్కి ఇచ్చుకున్నారు. ప్రజెంట్ అయితే ఫస్ట్ సేల్ అయితే ఇదేనండి. మనకి సేల్కున్న ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లోని ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి. మనకి ఓన్లీ బైక్ పార్కింగ్తోనే సేల్ అండి. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 880 వస్తుందండి. మనకి ప్లింత్ ఏరియా వచ్చేసి 680, కామన్ వచ్చి 170, బైక్ పార్కింగ్ వచ్చి ఒక 30 వరకు వస్తుందండి. టోటల్గా అయితే మాత్రం 880 ఎస్ఎఫ్టీ అండి. అలాగే ల్యాండ్ షేర్ అయితే మాత్రం 27 గజాలు అయితే ల్యాండ్ షేర్ అండి. ప్లాట్ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదండి, హాల్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. మనకి ఈ ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం చాలా లో కాస్ట్లోనే వస్తుందండి. ఇది టీవీ యూనిట్ అండి. అయితే మనకి వుడ్ వర్క్ అయితే ఏమి రాదండి. వుడ్ వర్క్ లేకుండానే వీళ్ళు ప్లాట్ అయితే సేల్కి పెట్టారు. ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్గానే వస్తుంది. మీరైతే చివరి వరకు వీడియో చూడండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. కొద్దిగా పెయింట్ వర్క్లు అయితే చిన్న చిన్న పనులు అయితే ఉంటాయండి. వుడ్ వర్క్ మనమే చేయించుకోవాలి. ఓన్లీ బైక్ పార్కింగ్తోనే సేల్ అండి. ఈ ఫ్లాట్కి ప్లాన్ ఉంది, బ్యాంక్ లోన్ వస్తుంది, అలాగే లిఫ్ట్ ఉందండి. ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి. అలాగే ఈ ఫ్లాట్కి దగ్గరలో కూడా మనకి 80 feet రోడ్ అండి. అంటే 80 feet రోడ్కి జస్ట్ ఒక సెకండ్ వస్తుందండి. ప్రజెంట్ అయితే రోడ్ అయితే ఫామ్ అవ్వలేదండి. రోడ్డు కనుక ఫామ్ అయితే కనుక ఈ 80 feet రోడ్కి ఇది సెకండ్ వస్తుందండి ఈ గ్రూప్ హౌస్. అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి 600 meters అండి. మనకి కంటిన్యూ రోడ్ అన్నమాట. నేషనల్ హైవేకి డైరెక్ట్ రోడ్ అండి. ఇది కామన్ బాత్రూమ్ అన్నమాట. అంటే ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అండి, ఒకటేమో కామన్ బాత్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు ఒక చిన్న బాల్కనీ లాగా ఇచ్చారు. ప్లాట్ అయితే వెంటిలేషన్ బాగుంది. ప్లాట్ కూడా కండిషన్ బాగుందండి. చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. సేల్ కూడా ఫస్ట్ సేలేనండి. కొద్దిగా పెయింట్స్ కానీ చిన్న చిన్న వర్క్లు ఉంటే మాత్రం అవి మనం చేయించుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఆ కనపడేది 80 feet రోడ్ అండి. ఆ రోడ్డుకి మనకి సెకండ్ వస్తుంది అనమాట. అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి 600 meters అండి. మనకి రోడ్డు కూడా డైరెక్ట్ రోడ్ అండి. మీకు ఆ రోడ్డు కూడా వేసి చూపిస్తానండి. మీరైతే చివరి వరకు వీడియో చూడండి. చూసారు కదండి, హాల్ ఎంత స్పేసెస్గా ఉందో. ఇది వచ్చేసి మనకి ఇది కంటిన్యూ మనకి డైరెక్ట్ నేషనల్ హైవేకి వెళ్ళిపోద్దండి రోడ్డు. మనకి ఎక్కడ కూడా టర్నింగ్లు కానీ ఏమీ లేవండి. ఇదే మనకి 80 feet రోడ్ అండి. ఈ 80 feet రోడ్కి సెకండ్ అనమాట. అది చూస్తున్నారు కదండి, రోడ్డు కనుక ఫామ్ అయితే మనకు కమర్షియల్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం నేషనల్ హైవేకి వెళ్తున్నామండి. సరౌండింగ్ కూడా చాలా బాగుందండి. ఈ ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం వాళ్ళు కేవలం 24,50,000 చెప్తున్నారండి. కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉందండి. అలాగే మనకి 100% లోన్ వస్తుంది ఈ ఫ్లాట్కి. మనకి ఎలిజిబుల్ ఉంటే కనుక ఈ ఫ్లాట్కి 100% లోన్ వస్తుందండి. ఎందుకంటే ఎస్ఎఫ్టీ కూడా 880 వస్తుందండి. ల్యాండ్ షేర్ 27 గజాలు. ఓన్లీ బైక్ పార్కింగ్తోనే మనకి సేల్ అండి. కేవలం 24,50,000కి ఈ ఫ్లాట్ అండి. అది కూడా ఫైనల్ కాదు, కొద్దిగా బార్గెన్ అయితే ఉందండి. చూస్తున్నారు కదండి, మనం డైరెక్ట్ రోడ్ అనమాట. మన ఫ్లాట్ కాడ నుంచి
నేషనల్ హైవేకి డైరెక్ట్ రోడ్ అండి. రవీంద్ర భారతి స్కూల్కి దగ్గరికి వెళ్తుందండి ఈ రోడ్ అయితే. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం చూస్తుంది నేషనల్ హైవే అండి. ఇక్కడ నుంచి 600 మీటర్స్ అండి ఫ్లాట్ దగ్గరికి.